అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 11 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నువ్వు నమ్మితే ఏదైనా సాధ్యమే, సందేహం వదిలేస్తే విజయం దగ్గరే ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ 11, 2026 వారం శనివారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 27 నిమిషములకు, చంద్రోదయం 11 గంటల 35 నిమిషములకు, చంద్రాస్త సమయం 12 గంటల 56 నిమిషములకు. ఈ రోజున తేదీ నవమి, ఏప్రిల్ 10 రాత్రి 11 గంటల 15 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 12 రాత్రి 12 గంటల 37 నిమిషముల వరకు నవమి ఉంటుంది. తదుపరి దశమి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాషాఢ, ఏప్రిల్ 10 ఉదయం 11 గంటల 27 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 11 మధ్యాహ్నము 1 గంట 39 నిమిషముల వరకు ఉత్తరాషాఢ ఉంటుంది. తదుపరి శ్రవణ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఈరోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకి వస్తారు. యోగము సిద్ధ, ఏప్రిల్ 10 సాయంత్రం 6:30 నుంచి ఏప్రిల్ 11 సాయంత్రం 6 గంటల 38 నిమిషముల వరకు సిద్ధ ఉంటుంది. తదుపరి సాధ్య ప్రారంభమవుతుంది. కరణం తైతుల, ఏప్రిల్ 11 మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు. తదుపరి గరిజ, ఏప్రిల్ 12 రాత్రి 12 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 55 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 37 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల 3 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 45 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 12 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 44 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 6 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 39 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:30 నుంచి ఉదయం 5 గంటల 18 నిమిషముల వరకు ఉంటుంది. అమృత కాలము ఉదయం 6 గంటల 38 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 23 నిమిషముల వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున ఉదయం 4 గంటల 8 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 51 నిమిషం వరకు అమృతకాల వ్యాప్తి ఉంది అని గమనించగలరు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల 53 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శ్రీకృష్ణుడు మరియు బలరాముడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సూర్యదేవుడు గురువు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈరోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు పంచాంగం ప్రకారము వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనము, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసము, నామకరణం లాంటివి నిర్వహించుకోవటానికి, బోరింగ్ పనులు చేసుకోవటానికి, అలాగే పెండ్లి చూపులకు, నిశ్చయితాము లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, అన్నప్రాసన, ఊయల, బారసాల, చెవులు కుట్టించుటకు, గర్భాధానం లాంటి కార్యక్రమం నిర్వహించుకోవటానికి, ఇలా అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి పంచాంగం ప్రకారం చాలా బాగుంది ఈ రోజున. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 11 మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 11 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.